చిన్నప్పుడు మక్క కంకిలు మా చిలకలో వేస్తే తినడానికి బరుగయ్యేది. ఇప్పుడైతే మార్కెట్‌లో కొనుక్కొని మరీ తింటున్నాం అనమాట. సో, మొన్నైతే మార్కెట్‌కెళ్ళినప్పుడు కూరగాయలన్నీ తీసుకున్నాక వస్తుంటే మధ్యలో నాకు ఈ మక్క కంకిలది బండి కనపడ్డది. రూ. 60 మూడనంటే బేరం ఆడితే వాడు రూ. 50కి ఇవ్వలేదు. తినాలనిపించింది కాబట్టి ఇంక చేసేదేమి లేక తెచ్చుకున్నా. మన చిలకలలో వండినప్పుడు తినడానికి మనకు అంత ఇష్టం అనిపియదు. అదే కొనుక్కొని తింటే ఆ మజానే వేరన్నమాట. సో, చిన్ననాటి రోజులైతే గుర్తొచ్చినాయి నాకు. దాంతో ఏమైనా స్నాక్స్ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చిన. మా పండుగాడైతే అస్సలు నేను ఏం పని చేస్తున్నా వాడు నా దగ్గరే ఉంటాడు. నేను ఎక్కడ పోయినా వాడు నా దగ్గరనే ఉంటాడు. నన్ను వెతుక్కుంటూ వస్తూనే ఉంటాడు వెనకాలనే. డ్రెస్ పట్టుకొని గుంజుతా ఉంటాడు. నేను ఏమైనా పని చేస్తున్నా వాడు నా దగ్గరనే ఉంటాడు. అదే వాడు ఆడుకోవాలన్నా నేను ఆడనే ఉండాలి. వాడు ఆడుకునేటప్పుడు నేను పక్కకి లేచి వెళ్ళిపోయినాను అనుకోండి, ఇంకా ఇట్లా ఏడుస్తాడు. మగపిల్లలే అంతనేమో తల్లిని కనిపెట్టుకొని ఉంటారు. మిల్కీ చిన్నప్పుడు మాత్రం అస్సలు నాతో ఇంతగానం అటాచ్మెంట్ ఉండకపోయేది. వీడైతే నన్ను వదిలిపెట్టాడు అస్సలు. మిల్కీ ఎక్కువ వాళ్ళ డాడీతో ఎక్కువ ఉంటుంది. ఇప్పటికైనా అంతే. వీడు మాత్రం నాతోనే ఎక్కువ ఉంటాడు. వాళ్ళ డాడీతో కూడా ఉంటాడులేండి, కానీ నాతోనే ఎక్కువ ఉంటాడు. పక్కనే ఉండాలి వీడికి ఎప్పుడు. తల్లి చాటు బిడ్డ అంటే ఏమో అనుకున్నా, ఇదేనేమో. మీ ఇంట్లో కూడా అయితే కామెంట్ చేయండి. మక్క కంకులు గిల్లిన గ్యాప్ లోనే వీడు బయట పడ్డాడు. నేను చూసేసరికి గేట్ దగ్గర గ్రిల్స్ ఎక్కుతా ఉన్నాడు. వాడిని చూసుకుంటూ అట్లానే కొద్దిసేపు బయట కూర్చున్నాము. ఇంతలో నిద్రలేసి వచ్చింది మా మిల్కమ్మ. ఇంకా ఆట పెట్టింది తమ్మునితోటి. అలాగే కొద్దిసేపు అట్లా తిరిగి పిల్లల్ని తిప్పేసినట్టు ఉంటుందని అట్లనే కూర్చున్న బయట. మీ ప్లేస్లో మక్క కంకిలని ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నుంచి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి రావాలంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.